సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మీద అడుగుపెట్టిన తర్వాత పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ రంగం అంటేనే అత్యున్నత జీతాలు, విలాసవంతమైన జీవితానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. కానీ ఇప్పుడు ఏఐ రాకతో ఆ పరిస్థితి తలకిందులైంది. తాజాగా 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం అందరినీ ఆలోచింపచేస్తోంది. కేవలం ఏఐ వల్ల తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవచ్చని భావించిన కంపెనీ ఉన్నట్టుండి తనను ఉద్యోగం నుంచి తొలగించిందని ఆయన వాపోయారు. తమ టీంలో ఉన్న 12 మంది నిపుణులను తీసేసి వారి స్థానంలో కేవలం 2 ఏఐ నైపుణ్యం ఉన్న వ్యక్తులను నియమించుకోవడం ఐటీ రంగంలో వస్తున్న పెను మార్పులకు నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత సదరు ఇంజనీర్ పడిన కష్టాలు వర్ణనాతీతం. తన 18 ఏళ్ల అనుభవాన్ని చూపిస్తూ దాదాపు 100కు పైగా ప్రముఖ కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నా ఎక్కడా సరైన స్పందన రాలేదని ఆయన వెల్లడించారు. 8 నెలల పాటు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఇంటి అద్దెలు, కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయం చూసుకోక తప్పలేదన్నారు. ఏమాత్రం సంకోచించకుండా మెక్డొనాల్డ్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సాధారణ ఉద్యోగిగా చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక సీనియర్ డెవలపర్ స్థాయి నుంచి ఇలాంటి చిన్న ఉద్యోగంలో చేరడం తనను మానసికంగా కృంగతీసిన, కుటుంబ బాధ్యతల ముందు గౌరవ మర్యాదలు చిన్నవిగా అనిపించాయని సదరు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తనే కాకుండా తనకు తెలిసిన మరికొందరు అనుభవజ్ఞులైన ఇంజనీర్లు కూడా ప్రస్తుతం డెలివరీ బాయ్స్గా లేదా చిన్న స్టోర్లలో పనిచేస్తున్నారని ఆయన చెప్పడం టెక్ పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయటపెట్టింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొంతమంది ఏఐ వల్ల మనుషుల ఉపాధి దెబ్బతినటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం దీన్ని ఒక గుణపాఠంగా చూడాలని అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ అనేది నిరంతరం మారుతూ ఉంటుందని, 18 ఏళ్ల అనుభవం ఉన్నా కూడా కొత్తగా వస్తున్న ఏఐ టూల్స్ నేర్చుకోకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐ అనేది ఉద్యోగాలను పూర్తిగా తుడిచిపెట్టేదని, ఏఐని వాడటం తెలిసిన వారే ఏఐ తెలియని వారి ఉద్యోగాలను భర్తీ చేస్తారని వారు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఒకప్పుడు ఐటీ రంగాన్ని ఏలిన నిపుణులు నేడు ఇతర రంగాల్లో కనీస వేతనం కోసం కష్టపడుతుండడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.